ఫ్రెండ్స్ ఏంటంటే ఇది వాక్కాయ రోటి పచ్చడి. రోటి అంటే మిక్సీలో చేస్తాను మా ఫ్రెండ్స్. ఇది వాక్కాయలు అనమాట. ఇవి ఒక చిన్న గిన్నెలు అనమాట. ఇందుట్లో ఏంటంటే జీలకర్ర, సాల్ట్ ఏంటంటే ఒక స్పూన్. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి, ఉప్పు అనేది. ఇదేమో 10 పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇది కట్ చేసేసి దీంతో ఏంటంటే 2 ముక్కలు కట్ చేసి లోపల గింజంతా తీసి పడేస్తాం అనమాట. ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇది కలిసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాక్కాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. ఇది వాక్కాయలు రోటి పచ్చడి అనమాట. దీనికి ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చితకొచ్చేసాను అనమాట. తాలింపు కావాలి కదా ముందు ఫ్రై చేసుకోవడానికి. పెట్టేసి పొయ్యి అంటించేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది నేను ఏంటంటే ముందుగా పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను అన్నమాట. జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. జీలకర్ర కూడా ఇప్పుడు ఏంటంటే కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. ఇది వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కానీ ఉప్పు కానీ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇది రోటి పచ్చడికి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది అటు ఇటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఆఫ్ చేస్తాను. ఆరిపోయిన తర్వాత మనం కావాలంటే రోట్లో కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీలోనే పట్టేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా పక్క మనం చూసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పులుపు ఎక్కువ కదా, అందువల్ల కట్టేసి సాల్ట్ వేసాను అనమాట. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టు. కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పట్టేసిన తర్వాత వేస్తున్నాను. ఇది ఒక టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది అన్నీ కలిసి నేను ఇందుట్లో వేసి మిక్సీ పచ్చడి అనమాట ఫ్రెండ్స్. మొత్తం వేస్తాను ఫ్రెండ్స్. నేను నిల్వ పచ్చడి కూడా చేయాలనుకుంటున్నాను. దీంతో స్వీట్స్ కూడా 2 రకాలు చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసా కదా చూడండి. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చూశాను, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చూసాము, నేను అమ్మ తమ్ముడు తిన్నాము. చాలా బాగుంది అనమాట వచ్చితే. ఇది నువ్వులు కూడా కొంచెం తగులుతాయి నోటికి, పళ్ళకి బాగుందన్నమాట. అంటే ఫ్రై చేయకోకుండా వేసా కదా, ఇది ఒక టైప్లో ఉంటుందని చెప్పి ఫ్రై చేసి వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. పచ్చి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట నువ్వులు. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏంటంటే దీనికి ఒక గుప్పుడేమో వాక్కాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు, సాల్ట్ చాలా తక్కువ, ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి, అందువల్ల ఏంటంటే చాలా తక్కువ వేసాను అనమాట ఫ్రెండ్స్. అది దీంట్లో జీలకర్ర మాత్రం వేసాను అనమాట. పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి మిక్సీ పట్టేసి